ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమ్మడి సుదర్శన్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే సాధారణంగా మనం వింటూ ఉంటాం గురువు అని చెప్పి. అంటే అసలు ఒక గురువు అనేవారు మన జీవితంలో కనుక ఉండుంటే మన జీవితం చాలా సక్రమంగా ఉంటుంది నిజంగా అని చెప్పి. అంటే ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు మంచి చెడులు రెండు, గురువు అనేవారు కనుక ఉండుంటే మంచి ఏది చెడు ఏది అనేది ఒక అవగాహన ఇస్తూ ఉంటారు. మన లైఫ్ అంటే ముందుకు వెళ్తుంది చాలా చక్కగా, అది కూడా మంచి ధర్మంగా వెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే అసలు ఎవరు గురువు, నిజంగా గురువుని మనం ఎలా ఎంచుకోవాలి ఏంటి అనే విషయం చాలా పెద్ద సమస్య. అసలు ఏంటి గురువు ఎందుకు ఉండాలి లైఫ్లో, నేను అనుకున్నదంతా కరెక్టేనా? గురువు గురించి వివరణ ఇవ్వండి. మంచి ప్రశ్న వేశారమ్మా. ఈ విషయం గురించి కాస్త చర్చించే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకునే విషయంలో తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషానరత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్ఠిగురు పరాత్పర గురు పరంపర గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. నేటి సమాజంలో అందరూ గురువులు అంటున్నారమ్మా. అసలు గురువు అనే పదానికి అర్థం లేకుండా పోతున్నది. అందరూ గురువులే. ఇప్పుడు ఉదాహరణకి ఎలా అయిపోయిందంటే, అంగట్లోకి వెళ్తే ఏ గురు సైడి, ఏ గురు అట్టిపల్లి కేజీ పెడ అట్టిపల్లి, ఏ గురు అవందుకో అన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా దౌర్భాగ్యము శోచనీయాంశం ఏంటంటే, ఏ గురువు సిగరెట్టి, ఏ గురువు అగ్గిపెట్టి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. ఈ గురువు అనే పదానికి అసలు అర్థం ఏమిటి? ఎవరిని గురువు అని అంటారు, ఎవరిని శిష్యుడు అంటారు, గురువునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అనే విషయం తెలియకుండా పోతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ, గురువుకి చాలా గొప్ప స్థానం ఇవ్వాలి, కానీ మనం అది తేలిగ్గా ఎక్కడ పట్టక వాడేస్తున్నాం. అది గురువు అనే పదానికి కూడా అర్థం లేకుండా పోతున్నారు. అసలు గురువు అనేవాడు ఎవరిని గురువు అని పిలవాలి, అసలు ఆ పదానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి, గురువు ఎంత అంటే గురువు అనే దానికి ఎంత విశేషమైనటువంటి అర్థం ఉన్నది విషయం ఎవరికి తెలియకుండా పోతున్నది. అసలు ప్రధానంగా మనం తీసుకుంటే గురువు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, గు అనగా అంధకారం, రు అనగా వెలుతురు. అంటే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కానీ నేటి సమాజంలో ఇది అర్థం లేకుండా పోతున్నది. ఇది చాలా శోచనీయాంశం. ఇది పక్కన పెడితే, అటువంటి గురువు యొక్క అనుగ్రహం కలిగితే విశేషమైనటువంటి సిద్ధి కలుగుతుంది అని మనకి మంత్రగ్రంథాలు తెలియజేస్తున్నాయి. సిద్ధి అంటే ఇది సామాన్యులందరికీ అవసరం ఉండేదైనా, అంటే అవసరం వచ్చే విషయమైనా ఏంటి, ఇది ఎవరికి అవసరం? అంటే ప్రధానంగా సిద్ధి అంటే అమ్మ, గురువు అనే ఆవశ్యకత. అంటే సిద్ధి అంటే ఉదాహరణకి ఒక గురువు అనేవాడు ఒక మంత్రం ఉపదేశం చేశారనుకోండి. ఆ మంత్రం ఉపదేశం చేసినప్పుడు ఆ మంత్ర సిద్ధి కలగాలి అంటే గురువు అనుగ్రహం లేదంటే మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం లేదు. గురువు అనే ఆవశ్యకత ప్రతి దానికి ఉందమ్మా. ప్రతి మానవ జీవనంలో గురువు అనే పదము చాలా విశేషమైనటువంటి పదం. మీరు అన్నారు మంత్రసిద్ధి అని. అంటే ఇది ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే గురువు ఆవశ్యకత అనేది ఉంటుందా, లేదు అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనుకునే వారికి కూడా గురువు అవసరమే అంటారా? నార్మల్ లైఫ్ చేయడం కూడా అసలు మనిషి జీవనం గురువుతోనే ప్రారంభం. తల్లి మనకి ప్రథమ గురువు. అనాదిగా వస్తున్నటువంటి విషయాలు మనం మర్చిపోతున్నాం. తల్లి మనకి ప్రథమ గురువు. ఎందుకు? మనకి అసలు జీవితం అనేది ఏమిటి, అసలు ఈ యొక్క మానవ జీవనంలో మనం అడుగుపెట్టినప్పుడు మన తండ్రి ఎవరో చెప్పేది తల్లి, మన జీవనం ఎలా నడిపించేది చెప్పేది తల్లి. అటువంటి ప్రథమ గురువు ఎవరు? మనకి తల్లి. అదేవిధంగా ద్వితీయ గురువు ఎవరు? తండ్రి. ఎందుకు అంటే దేహము విజ్ఞానము మంత్రోపదేశం ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి వటువుకి ఉపనయనం అయినప్పుడు గాయత్రి మంత్ర ఉపదేశం చేసిన వాడు ఎవరు అంటే తండ్రి. తండ్రి ఉపదేశం చెయ్యాలి. అది కాకుండా ఈ యొక్క దేహము విజ్ఞానము ఆయన మనిషి వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఈ యొక్క ప్రాపంచిక విషయంలో ఎలా జీవించాలి, ఎలా మెలగాలి అని చెప్పిన వాడు తండ్రి. కాబట్టి రెండో గురువు తండ్రి. నెక్స్ట్ అదేవిధంగా
మూడో గురువు ఏమిటి అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయమ్మా. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో గురువు అనేవాడు హోణ విద్య అంటే రెండు విద్యలు ఉన్నాయి, భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య. భౌతిక విద్యకు సంబంధించినటువంటి జీవనంలో ఎలా నడవాలి అని చెప్పేవాడు మూడో గురువు అవుతారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో తీసుకుంటే, ఆధ్యాత్మిక విషయంలో మనిషి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని, అందుకే మనకి అనంత సంసార సముద్ర తార అని గురువు అని, ఈ సంసారం అనే సాగరంలో గురువు అనేవాడు నౌకలాగా ఆ యొక్క శిష్యుల్ని ఉద్ధరిస్తాడు అని మనకి గ్రంథాలు మనకి చాలా విశేషమైనటువంటి గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. అలాంటి గురువు చాలా విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది. కానీ నేటి సమాజంలో ఆ గురువుకి ఇవ్వాల్సినటువంటి వెయిటేజ్ మనం ఇవ్వట్లేదు. ఇది చాలా శోచనీయాంశం తల్లి. అది కాకుండా గురువు యొక్క అనుగ్రహం అనేది కలిగితే చాలా ఇంకొకటి శాస్త్రం కూడా ఇంకోటి ఏం చెప్తుందంటే, గురువు దేవుడు ఒకేసారి ప్రసన్నమైతే ఫస్ట్ ఎవరికి నమస్కారం చెయ్యాలంటే గురువుకే నమస్కారం చెయ్యాలని మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇది ఋషిప్రోక్తం కూడా ఉంది. అదే ధర్మం. ఫస్ట్ గురువు దేవుడు ఒకేసారి మనకి దర్శనం ఇస్తే ఫస్ట్ గురువుకే మనం నమస్కారం చేయాలి, తర్వాత గోవిందు. ఎందుకు గురువు దేవుని చూపించేవాడు ఎవరు? గురువే కదా. కాబట్టి ఫస్ట్ గురువునే మనకు నమస్కారం చేయాలి. అది కాకుండా ఇంకోటి ఏం చెప్తుంది అంటే, నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం ధ్యానం, తస్మై శ్రీ గురవే నమః అని మనకి ఈ గురుగీత అనేది ఒకటి ఉందమ్మా, మీరు వినే ఉంటారు. అది పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుందిట. అమ్మవారు, ఆవిడికి తెలియదా, లోకజనని, లోకం జగన్మాత, ఆవిడ ఏమిటంటే పరమేశ్వరుని అడుగుతుంట, స్వామి ఈ యొక్క గురుతత్వం గురించి సెలవయ్యి అని. ఆవిడ మనకి తెలియజేయడానికి స్వామి వారిని అడగడం తప్ప, అందులో ఏం చెప్తాడు, నగురో శివుడు చెప్తాడు పార్వతీ అమ్మవారికి, నగురోరధికం తత్వం, నగురోరధికం తపః, నగురోరధికం ధ్యానం, తస్మై శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అని. అటువంటి విశేషమైనటువంటి అంటే గురు నగురోరధికం తత్వం, నగురోరధికం తప, గురువుకు మించిన తపస్సు లేదు, గురువుకు మించిన ధ్యానం లేదు, గురువుకు మించినటువంటి విషయం లేదు. అందుకే అంటారు మనకి, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానేన ప్రముచ్యతే, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన ప్రముచ్యతే, శివస్థానే కృతం పాపం దేవీస్థానేన ప్రముచ్యతే, దేవీస్థానే కృతం పాపం గురుస్థానేన ప్రముచ్యతే, గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయ అని అంటారు. అంటే బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలని విష్ణు స్థానంలో కడుకోవచ్చు. అంటే బ్రహ్మస్థానం, అక్కడ బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలు విష్ణు స్థానంలో కడుకోవచ్చు. విష్ణు దేవాలయంలో చేసుకున్న పాపాలని శివ ఆలయంలో శివస్థానంలో కడుకోవచ్చు. శివస్థానంలో ఉన్నటువంటి చేసిన పాపాలని అమ్మవారి ఆలయంలో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అమ్మవారి ఆలయంలో చేసుకున్న పాపాలని గురుస్థానంలో మనం గురువు దగ్గర గురుక్షేత్రాల్లో మనం ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయ. గురువు దగ్గర చేసిన పాపాలు, గురువుకి ఆగ్రహం వస్తే ఆ పరిహారం అనేది లేదు. అందుకే అంటారు మనకి పురాణ ప్రోక్తం కూడా ఉంటుంది, ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి కూడా కోపం వస్తే గురువు కాపాడతాడు, గురువుకి కోపం వస్తే ఎవరి తరం కూడా కాదు. ఇది మనకి పురాణాలు కూడా ఎన్నో రకాలుగా మనకి తెలియజేసినటువంటి ఎన్నో ఆధారాలు కూడా మనకు ఉన్నాయి. అటువంటి విశేషమైనటువంటి తత్వం గురుస్థానం కలిగినటువంటిది. అటువంటి గురువుని చక్కగా ప్రస్తుత కాలంలో గురువుకి నేటి మీరు అది కూడా చూడండి అమ్మా, నేటి సమాజంలో పూర్వం మేము చదువుకుంటున్నప్పుడు కానీ ఒకటే సుమారుగా ఒక 15-20 సంవత్సరాలకి ఇప్పటికీ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలన్నీ కూడా ఎలాగున్నాయి అంటే, పూర్వం గురువు గారు అంటే విద్య నేర్పించినటువంటి మేము ఇప్పుడు ఇంజనీరింగ్ చేసి మీరు ఉన్నప్పటికీ గురువు గారు కనిపించేటటువంటి ఇప్పటికీ మాకు నమస్కారం పెడతాం. ఇతర వేద విద్య చదువుకున్నప్పటికీ, జ్యోతిషాస్త్ర విద్య చదువుకున్నప్పటికీ, ఇంజనీరింగ్ విద్య చదువుకున్నప్పటికీ గురువు గారు కనిపించారంటే 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టాలనేటువంటి భావన దొరుకుతుంది. ఎందుకంటే ఇవాళ విద్య నేర్పించారంటే ఆయన ఇచ్చినటువంటి భిక్షే కాబట్టి. కానీ ప్రస్తుత కాలంలో వ్యవస్థ ఎలాగుందమ్మా, ఒక ఇప్పుడు ఉన్న పిల్లలు ఎట్లా ఉన్నారు, గురువు అంటే ఒక విలువ లేకుండా అయిపోతున్నారు. ఇది ఆ విధంగా గౌరవం అనేది వస్తే గురు శిష్యుల యొక్క బంధం బలపడుతుంది. తద్వారా శిష్యులకి గురువు మీద గౌరవం పెరుగుతున్న కొద్దీ ఆ విద్య కూడా వంట పడుతుందమ్మా. తద్వారా వంట పడుతుంది. లేదు మామూలుగా అంటే అది వ్యవస్థ అంతా వ్యవహారం అంతా కూడా ఇదవుతూ ఉంటుంది. అందుకే ఏమంటారంటే చక్కగా గురువుని ఆశ్రయించి, అందుకే అంటారు గురు ఏక్ దీప్ హే దివ్య ధామ దీఖాయే అని మనకి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కీర్తనలో కూడా ఉంది. గురువు అనేవాడు ఒక దీపం లాంటి వాడు. ఎలాంటి అంటే దివ్యధామ దీఖాయే, మనకి దారిని చూపించినటువంటి గురువు అని. అందుకే ప్రస్తుత కాలంలో చక్కగా గురువుని ఆశ్రయించి, అంటే గురువు యొక్క మార్గాన్ని మనం ఆశ్రయించి గురువుని త్రికరణ శుద్ధిగా
దాన్ని ఏమంటారు ఆ భగవత్ స్వరూపంగానే గురువుని భావన చేస్తూ చక్కగా గురువు యొక్క మార్గాన్ని ఆశ్రయించి తద్వారా శిష్యుడు ఆ మంత్ర ఉపాసనని స్వీకరించి ఒక చక్కని గురువుని ఆశ్రయించి మంత్ర ఉపాసనను స్వీకరించి ఆ మంత్ర దీక్షతో అందుకే మనకి శంకర భగవత్పాదులు వారు ఏం చెప్పారమ్మా, పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పారిమురారే అని. ఎన్నో యోనుల్లోంచి పుట్టుకుంటూ వచ్చాం. ఈ జన్మానాం నరజన్మ దుర్లభం, జన్మలన్నింటిలో కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైనటువంటి జన్మ. అటువంటి మానవ జన్మలో వచ్చినందుకు ఆధ్యాత్మిక చింతన కలగడం చాలా విశేషం. అందరూ ఉన్నారు, మానవ జన్మ అందరూ తిరుగుతున్నారు, చేస్తున్నారు. ఆధ్యాత్మిక చింతన కలగడం చాలా విశేషం. ఈ ఆధ్యాత్మిక చింతన కలిగినప్పుడు చక్కగా గురువుని ఆశ్రయించి గురువు దగ్గర మంచి విద్య, ఈ ఆధ్యాత్మిక విద్యని స్వీకరించి లేకపోతే మంచి ఆధ్యాత్మిక ఉపాసన మంత్రాన్ని స్వీకరించి గురువు చెప్పిన బాటలో వెళ్తూ ఉండడం ద్వారా మంత్ర దేవత సిద్ధి పొంది ఇహంలో సుఖం పరంలో మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు గురువు సేవ చేసుకునేవారు తల్లిదండ్రుల సేవ చేసుకుని ధర్మంగా వాళ్ళ ముగ్గురు విషయంలో ఉండే వాళ్ళకి భగవంతుడి ఆరాధన అవసరం ఎంతవరకు ఉందంటారు? మంచి ప్రశ్న వేశారు. ప్రస్తుత కాలంలో ఇది మంచి ప్రశ్న. అసలు భగవంతుడు ఆరాధన చెయ్యాలని కూడా ప్రమాణం అంటూ లేదమ్మా. ఎందుకు అంటే మనకి భక్త పుండరీకుడు ఎన్నో పురాణాలు మనకి ఎన్నో రకాలుగా తెలియజేస్తున్నాయమ్మా. కానీ మనం అయినప్పటికీ ఈ మాయా ప్రపంచంలో అయినా పడిపోతున్నాం. ఏంటి అంటే చాలామంది చక్కగా దైవారాధన చేస్తూ ఉంటారు కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వరు. అదేవిధంగా తల్లి దోషులు, తల్లిని నిందస్తుతి చేస్తూ ఉంటారు, తల్లిని తిడుతూ ఉంటారు. ఇవన్నీ చేసిన పూజలన్నీ కూడా ఎక్కడికి పోతూ ఉంటాయమ్మా. అదేవిధంగా ఇన్ని పూజలు చేసాము, ఇన్ని లలితా సహస్రనామ పారాయణ చేసాము, ఇన్ని గణపతి ఉపాసనలు చేసాము, ఇవి చేసాము అంటూ ఉంటారు. చేసినా ఇన్ని హోమాలు చేసాము, ఇంత 1,00,000 జపాలు చేసాము. ఎన్ని చేసినా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేల వాడు గిట్టనేల అని శాస్త్రవచనం. కానీ అటువంటి తల్లిదండ్రులు సేవ చేయను. ఎందుకంటే ఈరోజు జన్మ వచ్చింది, శరీరాన్ని వచ్చింది. ఈ శరీరాన్ని కారుకున్నటువంటి వాళ్ళని నువ్వు ఆరాధన చేయకుండా భగవత్ ఆరాధన చేసినా సరే సిద్ధించదు. దీనికి ఏమంటారంటే బ్రాహ్మణుడికి సంధ్యావందనం చేయకుండా దైవారాధన చేసినా ఏది సిద్ధించదని ఎలాగంటారో అలాగే ఏది చేసినా అంతే. సంధ్యావందనం చేయకుండా దైవారాధన చేస్తే ఉపయోగం లేదు, బూడిదలో వస్తున్న పన్నీరే. అలాగే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి సేవ చేసుకోకుండా వాళ్ళు సేవ చేస్తే చాలమ్మా. నేను ప్రస్తుత మన ఐడ్రీమ్ వ్యూవర్స్ మీ ద్వారా ఐడ్రీమ్ వ్యూవర్స్ కూడా తెలియజేసేది అంటే నేటి విద్యార్థులందరికీ ఒకటే చెప్తున్నా, ప్రతినిత్యము కూడా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. మీరు దైవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యము కూడా చక్కగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుంటే అది విశేషమైనటువంటి ఫలితం. సాక్షాత్తు గణపతే మనకి స్వయంగా తెలియజేశాడమ్మా. అంతకన్నా విశేషం ఇంకేముంటుంది చెప్పండి. తల్లిదండ్రులకి 3 ప్రదక్షిణాలు చేశాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతికి ఇద్దరికీ స్వామి పరీక్ష పెట్టాడు. ఆయన తెలియక కాదు, మనందరికీ తెలియజేయడానికి విషయం ఇదంతా. ఆయనకి దాన్ని ఏమంటారు, గణపతికి అవన్నీ తెలియదా, లేకపోతే అమ్మవారికి తెలియదా, శివుడికి తెలియదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తెలియదా? అది ఏమిటి అంటే మనకి గాణపత్యాధికారం ఆయనకి ఇవ్వాలి అంటే ఆయనకి ఇవ్వాలని కాదు, ఆయనకి ఎప్పుడో ఇదైపోయింది. కానీ తల్లిదండ్రుల యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి గణపతిని ఆ విధంగా ఆధారం చేసుకున్నాడు స్వామి. అంటే సాక్షాత్తు గణపయ్యే తల్లిదండ్రులకు ప్రదక్షిణాలు చేశాడు. మనం ఆ తల్లిదండ్రులకు ఎంత సేవ చెయ్యాలి అన్నటువంటి భావన తెలియజేయడానికి మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయమ్మా. ఆయన ఎవరు, శ్రవంతుడు, ఇలాంటి ఎన్నో మనకి పురాణాలు ఉన్నాయి. ఆయన దాని శ్రవణుడు, ఎన్నో రకాలుగా. అదేవిధంగా పుండరీకుడు తల్లిదండ్రులు సేవ చేసుకుని ఇహంలో సుఖాన్ని పొంది పరాల్లో మోక్షాన్ని పొందాడు. కాబట్టి తల్లిదండ్రులు సేవ, గురువు సేవ చేసుకుంటే దైవారాధన చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఇది శాస్త్ర ప్రోక్తం. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి ఋషిప్రోక్తం. స్మృతి కూడా చెప్తుంది, అదే చెప్తున్నారు. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. కాలే వర్షతు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయః. స్వస్తి, శుభమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.